ఉన్నప్పటికీ వారికేమో 50% రిజర్వేషన్లు, రిమైనింగ్ 15% ఉన్న వాళ్ళకి 50% రిజర్వేషన్లు ఎంజాయ్ చేస్తున్నాయి. మళ్ళీ అగ్రవర్ణ పేదలని మళ్ళీ 10% రిజర్వేషన్ తీసుకురావడం అనేది ఇది చట్టవిరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం. దీన్ని పునఃసమీక్షించాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే జనాభా లెక్కలు లేనందువల్ల, బీసీలకి జనాభా లెక్కలు లేనందువల్ల సుప్రీంకోర్టులో మేము ఎవరికైనా కేసు వేస్తే మీకు రిజర్వేషన్లకి సమగ్రమైన కులగణన లేదు, ప్రాతిపదిక లేదు, మీ సమగ్ర కులగణన ప్రాతిపదిక లేనందువల్ల ఈ కేసు మేము కొట్టివేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే సమగ్రమైన కులగణన లేనందువల్ల బీసీలకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమగ్ర కులగణన జరిగితే తప్ప బీసీలకి న్యాయం జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే పేదలకు కాకుండా అగ్రవర్ణ పేదలకు ఇచ్చారు. మామూలు ఇందులో పేదలకు లేదు, ఓన్లీ అగ్రవర్ణ పేదలకే. అంటే 15% ఉన్న వాళ్ళకి మళ్ళీ పేదలని 10% రిజర్వేషన్ వాళ్ళు కేటాయించడం జరిగింది. అంటే అగ్రవర్ణ పేదలు కేవలం 2% మాత్రమే ఉంటారు. 2% ఉన్న వాళ్ళకేమో 10% మళ్ళీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనగణనలో సమగ్ర కులగణన జరగకపోవటమే. ఈ జనగణన సమగ్ర కులగణన జరగాలని దేశవ్యాప్తంగా ఉత్తర భారతదేశంలో కూడా తీవ్రమైన ఉద్యమం జరుగుతుంది. దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లోను అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ జనగణనలో సమగ్ర కులగణన జరగాలని అన్ని బీసీ సంఘాలు కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నాయి. దాంట్లో ప్రాతిపదికనే మన విజయవాడలోను అదేవిధంగా భీమవరం, నరసాపురం పట్టణాల్లో కూడా ఈ నియోజకవర్గాల వారీగా మన జనగణనలో సమగ్ర కులగణన జరగాలని ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ ఆచంట నియోజకవర్గంలో కూడా ఈ ఉద్యమానికి కారణం అదే. ఎందుకంటే రాబోయే కాలంలో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఈ జనగణనలో సమగ్ర కులగణన అనేది ఒక రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ముందు అందరినీ చైతన్యపరిచి ఫిబ్రవరి, మార్చిలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక బహిరంగ సభ ద్వారా కూడా మేము ఈ గవర్నమెంట్కి హెచ్చరిక జారీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా జనగణనలో సమగ్ర కులగణన. హలో బీసీ చలో తాడేపల్లిగూడెం, హలో బీసీ చలో తాడేపల్లిగూడెం. బీసీ హక్కుల సాధనకై బీసీ బహిరంగ సభ. తేదీ ఫిబ్రవరి 11 ఆదివారం. సమయం మధ్యాహ్నం 3 గంటలకు. స్థలము పెత్తాడేపల్లి హైవే ప్రక్కన తాడేపల్లిగూడెం. ఇట్లు బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్. తాడేపల్లిగూడెంలో జరిగే బీసీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి వెళ్దాం. మన బీసీల సత్తా ఏంటో చూపిద్దాం. బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.